ఏమైంది బాబు? నా బాడీ తట్టుకోదండి. ఏమైందిరా? నా బాడీ తట్టుకోదు నాన్న. నేను మీకు నచ్చలేదా? బ్రహ్మాండంగా నచ్చారు, కానీ నా బాడీ తట్టుకోలేదండి. మరెందుకు రోజులో గంగురెద్దులో నిలబడ్డావు? పారిపోతాం. నా బాడీ తట్టుకోలేదు, నా బాడీ తట్టుకోలేదు, నా బాడీ తట్టుకోలేదు. లోపలికి తీసుకెళ్ళి ఏం చెప్పారా? నేనేం చెప్పలేదు డాడీ, మా పిన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పానంతే. విజయ, ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఏం లేదక్క, ఆడదాని స్వేచ్ఛకు తాలిబొట్టుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది. పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించి పోవాలి. ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి. ఎంతమంది పిల్లలు కనమంటే అంతమంది పిల్లలు కనాలి. ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి. అందుకే నేను పెళ్ళొద్దంటున్నాను. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్ నౌ. ఏంటక్క మరి ఇంత సెంటిమెంటల్ గా అయ్యో? నీ పెళ్లి బాధ్యత నా మీదుంది. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. అక్క, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి. ఆ తర్వాతే నా పెళ్లి. సరేనా? నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదెప్పుడు, మేము నీ పెళ్లి చూసేదెప్పుడు? అక్క, నేను ఒక విషయం అడుగుతాను, కాదానోగా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే. తెలిస్తే చెప్పుకో చూద్దాం. ఏముంది, 4-5 సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడొద్దంటావు, అంతేగా? అయ్యో, అదేమి కాదు. మరింకేంటి? వికాస్ ను నాతో పాటు 10 రోజులు ఫారెస్ట్ కి పంపించవా? అలాగే, తీసుకెళ్ళు. అక్క, ఇది కళా నిజమా? ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది? హరి, వికాస్ ను వదిలి నువ్వు 10 రోజులు ఉండగలవా అని. నేనెందుకుంటాను? ఉండలేను. అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ కి వస్తున్నా. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. వీడెవడండి బాబు? అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్ఖాలు రాత్రింబహళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? అయినా వదలను. మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాల్ ఉంది. రేయ్, చూసుకో. ఒరే కుమార్, వస్తున్నా అండి. ఈ రోజు మన టైం బ్యాడ్. వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య, మీరెక్కడికి? మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మేరగలమా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవిచ్చాడు సార్. అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా, ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని లబ్బక్ లబ్బక్ అని మింగో గారు చేస్తావు. ఏ గుండు, అయ్యా బామ్మగారికి స్వీట్లు పెట్టదు. అసలు అన్నమే పెట్టనండి. అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. ఫాదరా, బామ్మా, వెళ్ళొస్తాను. బాయ్ పద చిన్న. డార్లింగ్, బాయ్. చిన్న దిగు. దా బావా. మన గెస్ట్ హౌస్ కి వచ్చేసాం. రండి రండి. చిన్నదా. ఇదేదో ఫారెస్ట్ లో ఉంది. ఓ చిన్ను, అటు చూడు. ఎక్కడన్నయ్యా? అటు చిరతపులు పడుకునేది కదా, అదేనా? అదే.
ఈ ముక్క నాకు కావాలి. ఈ జోకర్ కూడా పెట్టు. థ్యాంక్ యూ. ఇవి కూడా తీసుకో. నేనే గెలిచాను. మీరేదో ఇరగదీస్తానన్నారు. కాస్త సాగర, దాని గురించే వెయిట్ చేస్తున్నాను. उस तरफ जाके देखेंगे. 1 సెకండ్. అనే ఆగనే నేను వస్తున్నాను. బాబు నాన్న అటు వెళ్తున్నావా? అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో రా చూద్దాం. సరే. నాన్న అటు చూడు, ఎంత పెద్ద లోయో. అవును పెద్దనాన్న, చాలా పెద్ద లోయ. చాలా బాగుంది కదూ. బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. ఏంటి బాబు లేలో పడిపోయాడా? అవునా? నాన్న రండి. అవునా? బాబు వికాస్, బాబులోనే పడిపోయాడు. వికాస్, వంశీ, ఎలా జరిగిందా? బాబులోనే. ఏమైంది? బాబులోనే పడిపోయాడయ్యా. ఎలా? అదేరా. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. వంశీ, ఏమైంది? బాబు లేలో పడిపోయాడా? బాబులోనే పడిపోయాడమ్మా. ఎక్కడ? ఇక్కడే. డాడీ డాడీ వీరేందర్, రోప్ వదులు. చిన్న చేయండి, చేయండి. చిన్న చిన్న జాగ్రత్త. వీరేందర్, రోప్ వదులు. చేయండి. పట్టుకో. చిన్న దా. Come on. దా. Come on. జాగ్రత్త. గట్టిగా పట్టుకో చెయ్యి. చిన్న చెయ్యి గట్టిగా పట్టుకో. చిన్న 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 పట్టుకో చిన్న. డాడీ విజయ చిందు బాబు స్లిప్ పడిపాడు. కమా
ఇది వికాస్ ఆటో. ఇక్కడెక్కడో పడుంటాడు. పదండి. పిన్ని బాబాయ్ జాతకం చూసుకోండి మీరు, మేము ఇటు వెళ్తాం. అలాగే. మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ డాడీ ఇది వికాస్ ఫుట్ ప్రింట్స్. వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. కమాన్. వికాస్ 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 మమ్మీ 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 వికాస్ బాబు బాబు వికాస్ వికాస్ బాబు వచ్చేస్తాడు జయ. లేదండి, బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పనులు? ఆగు. అక్క ఊరుకో జయ. ఏమిటక్క ఇది? ఆ? బాబు అడుగుజాడని నేను చూశాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమీ దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క, నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. బాబు
అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించే ఉన్నారు. కుర్రు బుచ్చుకో బంచికి బం బుచ్చుకోరు జస్కు మీరు నోళ్లు ముయ్యండి దొర. మీకా పుడతండి పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ పుడతండి పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం. మీరా కోనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ బుడతను పట్టేవాడి. ఓ దైవం దొర, పోనీ. వీరేంద్ర బీ కేర్ఫుల్. పదండి. విద్య ఇదిగో వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడ ఎక్కడ ఉంటాడు. కమా రా. వికాస్ వికాస్ ఇది వికాస్. ఇది కమాన్ పద. అది కదయ్యా దొర. దొరా సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిరత పుల్లు మీద చింతపుల్ల పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబు, నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే, పదా. రండి. వంశీ జాగ్రత్త.
ఆ